హలో చేతన్ గారు. హలో మేడం. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా కూడా చక్కగా చాలా సగౌరవంగా చెప్పుకునే మాట ఏంటంటే, నేను 50 ఏళ్ళు, 60 ఏళ్ళు సాధించలేనిది 20 ఏళ్లోనే సాధించాను అని. అవే మోకాళ్ళ నొప్పులు. వెరీ కామన్ అయిపోయిందండి మోకాళ్ళ నొప్పులు. సో, ఏ విధంగా దీన్ని ఓవర్‌కమ్ చేసుకోవాలంటారు? ముందు జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలి? వచ్చిన తర్వాత హోమియోపతిలో ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, మెడికేషన్ ఉందని తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరిప్పుడు సాధిచ్చిండ్రు అని చెప్తున్నారు కదా, 20 ఏండ్లకు మోకాలు నొప్పులు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు చాలా చిన్నగున్నారు. లేకపోతే మీకు ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఉన్నప్పుడు మీ చెల్లెలు తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు 2-3 ఏండ్లు ఉంటాయి కదా, వాళ్లకు ఇట్లా 1 ఇయర్ 1.5 ఇయర్ రాగానే అందరూ టాయ్లు అవి ఇవి తెచ్చి ఇస్తుండే కదా. కానీ అమ్మమ్మ ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న సైకిల్ వస్తుండే పిల్లోని కోసం, అవునా కాదా? ఆ చిన్న సైకిల్ వాడు పైడలు కొట్టుకుంటా మొత్తం చుట్టూ ఇంట్లోనే తిరుగుతుండే. అమ్మ పరేషాన్ అవుతుండే, వాళ్ళ పిన్ని పరేషాన్ అవుతుండే, నానమ్మ పారే ఏంద్రా ఎందుకు ఇచ్చిండ్రు వీనికి సైకిల్ మొత్తం దీని మీదనే తిరుగుతుండవు అనేసి, అవునా కాదా? అవునవునండి. ఇప్పుడు ఆ సైకిల్ ఎవరైనా ఇస్తుండా? లేదు. ఇప్పుడు బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిల్ ఇస్తున్నారు. 2 ఏండ్ల పిల్లలకి 3 ఏండ్ల పిల్లలకి. అంటే వద్దురా, నీ మోకాలు వాడుకోకు, నువ్వు నడవకు, ఇప్పుడు నుంచి అలవాటు చేసుకో. ఏమైతుందంటే 15 ఏండ్లకి 20 ఏండ్లకు నీకు కూడా మాలాగా మోకాలు నొప్పులు వస్తాయి, అవునా కాదా? అంటే గిఫ్ట్ మీరు కార్ ఇస్తలేరు, మోటార్ సైకిల్ ఇస్తలేరు, మీరు మోకాలు నొప్పి గిఫ్ట్ ఇస్తున్నారు. అబ్బా, ఎమోషనల్ గా కొట్టారు మాకు ఇక్కడ. నిజమే మేడం, నిజమేనండి. అవును, ఇంతకు అట్లాంటి కార్లు కూడా దొరుకుతుంటే దానికి కూడా పెడల్స్ ఉంటుండే. అవును, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు సైకిల్ ఉన్న దాని అది బ్యాటరీ ఆపరేటెడ్ దొరుకుతుంది, అది కూడా 3-4 గంటల పిల్లలకి. అవును, వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ ఉందా? లేదు. అరే నీకు నీట్ల సీట్ రావాలి, నీకు ఐఐటీల సీట్ రావాలి, ఇప్పుడు నుంచే చదువు, 5:30 నుంచి నైట్ 9:30 వరకు నువ్వు చదువుతూనే ఉండాలి, సాధించాలి ఎట్లయినా చేసి అనేసి చెప్తారు. మొత్తం రోజు పిల్లల్ని క్యాంపస్లో స్కూల్లో కూర్చోబెడతారు. అది ఒక బిల్డింగే ఉంటుంది. అంటే అది ఎట్లా ఉంటది అంటే, ఈ పావురాళ్లకు జాలీలు ఉంటాయి కదా, అన్ని లైన్ గా ఒక 10 దాంట్లో కూడా 10 ఫ్లోర్లు ఉంటాయి కదా, ఆ బిల్డింగ్ కూడా అట్లనే ఉంటాయి. పావురాళ్ళు బదులు పిల్లలు ఉంటారు దాంట్లో. మళ్ళా దాంట్లో ఏసీ ఉంటది. ఏసీలా మళ్ళా పిల్లలు కోట్ వేసుకొని స్కూల్కి పోతున్నారు ఇప్పుడు. అంటే కోట్ ఏ ప్రాంతాల్లో వేస్తారు? చల్లగున్న ప్రాంతాల్లో వేస్తారు. వేడి ప్రాంతంలో కోట్ వేపించేసి వానికి ఏసీలో కూర్చోబెడితే ఏమైతుంది? బొక్కలు మెత్తబడిపోతాయి, ఆస్టియోపీనియా అవుతుంది. ఏసీ ఫుల్ 18 మీద 19 మీద 20 మీద పెట్టేసి కూర్చుంటారు. ఇది పిల్లల కోసమే కాదు, ముసలోళ్ళ కోసం, మిడ్ ఏజ్ వాళ్ళకు కోసం కూడా ఆస్టియోపీనియా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మొత్తం రోజు వానికి ఎండలో ఓతనే లేడు వాడు, విటమిన్ డి తగ్గిపోతుంది కదా, ఆస్టియోపీనియా అవుతుంది, ఆస్టియోపోరోసిస్ అవుతాయి, ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతాయి, ఆస్టియోఆర్థరైటిస్ అవుతుంది. అందుకే ఆ యంగ్ ఏజ్ వాళ్ళకి కాదు, ముసలోళ్ళకి కూడా చాలా తొందరగా. అంటే వాడు ముసలోడు ఏస్తోడు కాడు, బాడీతోటి ముసలోడు అయిపోతాడు వాడు. ఏసీ ఏం అవసరం మీకు చెప్పండి? చలికాలంలో బయట టెంపరేచర్ 21 ఉంటది, ఇంట్లో మనం 22 పెట్టుకొని కూర్చుంటాం, అవునా కదా? ఏం లాభం చెప్పండి మీరు? అరే లేదు పొల్యూషన్ వస్తుంది, మొత్తం కిటికీలు బంద్ చేయి, అన్ని బంద్ చేయి, వెంటిలేషన్ ఉండదు. అదే బయటికి పోయిన గాలే మళ్ళీ పీల్చుకుంటా కూర్చుంటాం, ఏమైతుంది? ఆటోమేటికలీ బోన్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు డెలివరీలు అవుతాయి కదా, నార్మల్ డెలివరీ ఒకటి ఉంటది, సిజేరియన్ ఒకటి ఉంటది. నార్మల్ డెలివరీ మొత్తం దేశంలో అన్నిటికన్నా తక్కువ ఏదైనా రాష్ట్రంలో అవుతున్నాయి అంటే మన రాష్ట్రంలోనే అవుతుంది. చాలా తక్కువ. మళ్ళీ అది సిజేరియన్ చేపించుకుంటారు. సిజేరియన్ చేపించుకున్నాక మళ్ళా వాళ్ళకు తర్వాత ఏంది పరేషాని, ఏదో ఒకటి ఎపిడ్యూరల్ వల్ల ఒక్కొక్కసారి నడుము భాగంలో కూడా నొప్పి స్టార్ట్ అవుతుంది వాళ్ళకు. మళ్ళా ఫిజికల్ యాక్టివిటీ కొందరికి ప్రాబ్లం అవుతుంది. సిజేరియన్ వల్ల జనరల్ గా ఏం ప్రాబ్లం కాదు, కానీ చాలా తక్కువ కేసుల్లో అది కూడా ఆస్టియోఆర్థరైటిస్ లాగా ఫ్యూచర్ లో అవ్వచ్చు. మళ్ళీ ఫైబ్రాయిడ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ అయిపోతాయి వీళ్ళకు. గర్భసంచిలో ఫైబ్రాయిడ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ అయిపోతాయి. ఫైబ్రాయిడ్ అయితే వాళ్ళు చాలా మంది గర్భసంచిని తీపించుకుంటారు. గర్భసంచి తీపిస్తే ఏమొస్తుంది? మళ్ళీ ఆస్టియోఆర్థరైటిస్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతాయి కదా. అట్లా కూడా చాలా మందికి అవుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, 48 ఏండ్లు పేషెంట్ కి, ఫీమేల్ పేషెంట్. వాళ్ళ ఆయన చనిపోయి 4 ఏండ్లు అవుతుంది. ఎట్లా అంటే క్యాన్సర్ వచ్చి చనిపోయారు. పిల్లలేమో 2 కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బయట సెటిల్. ఒక ఆమె ఆస్ట్రేలియా, ఒక ఆమె యుఎస్.
ఇప్పుడు నేను ఒంటరిగా ఉంటున్నా, నలుగురు పని చేసేవాళ్ళు మా ఇంట్లో, నలుగురు పని చేసేవాళ్ళు మా ఇంట్లో, కానీ ఎవరు మాట్లాడుకోవడానికి లేరు. నేను ఎప్పుడు నా జీవితంలో ఎంచుకోలేదు నేను వేరే వాని మీద ఆధారపడతా అనేసి, మోకాలు ఇట్లా పోయినాయి అనేసి. స్ట్రెస్ ఏముండే, వాళ్ళ ఆయనకు అట్లా ప్రాబ్లం అయింది, ఆయన చనిపోయిన తర్వాత ఈమెకి ప్రాబ్లంలు స్టార్ట్ అయినాయి. ఓకే. ఈడికెళ్ళి కిందికి పోవడానికి కూడా మనం లిఫ్ట్ వాడతాం, కానీ లిఫ్ట్ లేకపోతే మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను మెట్లు దిగేసి వెళ్ళిపోతా అనేసి. అవును. అంటే ఏం పని చేసినా మనం సెల్ఫ్ గా చేసుకుంటాం, ఆ సెల్ఫ్ గా మనకు పని చేసుకోలేకపోతాం అనేసి మనం ఎప్పుడు ఊహించుకోము. అవును. ఆ పరిస్థితి వస్తే మన ఈగో బ్రేక్ అయిపోయినట్టు అయిపోతుంది. ఈ పేషెంట్ కి కూడా అట్లనే, నేను ఎప్పుడు ఊహించుకోలేదు నా పరిస్థితి ఇట్లా అవుతుందని. ఇప్పుడు నాకు బతకాలని లేదు, ఇంకో మీద ఆధారపడే లేదు. ఇప్పుడు ఏంది, వంటకి ఒకడు, అంత ఇల్లు సాఫ్ చేయడానికి ఒకడు, ఎవరి కోసం సాఫ్ చేయాలి, ఎవరు వస్తుండు, ఎవరు ఉంటుండు, ఎవరు చూస్తుండు, అవునా కాదా? ఇవన్నీ నేను చేసుకోవాల్సిన పనులు. ఇప్పుడు రేపేమవుతుంది, నాకు కూడా సాఫ్ చేసేటోనికి ఒక మనిషి అవసరం పడతాడు, దానికైనా ముందు నేను చచ్చిపోవాలి అనిపిస్తుంది. అలాగా అట్లా అనిపిస్తుంది. ఆవిడ మనం మందులు ఇచ్చినాము, మోకాలు నొప్పులు ఇంకా గ్రేడ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉండే వాళ్ళకు ఏమన్నారు, ఎప్పుడో ఒకసారి మీరు ఆపరేషన్ చేయించుకోవాలి. ఎప్పుడు చేయించుకుంటారు మీరు ఆలోచించుకోండి, ఒక 2 ఏళ్లకు 3 ఏళ్లకు మీ ఇష్టం, ఇప్పుడు నడుస్తుంది పని నడిపియండి. మనం చెప్పినాం సరే 2 ఏళ్ళు టైం ఉంది కదా, అప్పుడు వరకు హోమియోపతి వాడండి. 2 ఏళ్ళు ఏంది, 1 year లోనే మోకాలు నొప్పులు తగ్గిపోయినాయి పేషెంట్. ఈ రోజు వరకు ఆపరేషనే చేయించుకోలేదు. చాలా బాగుంది. అట్లా ఉంటది. మళ్ళీ మనం ఈ పేషెంట్ కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. హోమ్ రెమెడీ ఏంది అంటే, ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఇవి చేస్తే మోకాలు నొప్పి ఆపరేషన్ పోతుంది, ఆపరేషన్ చేపించే అవసరం ఉండదు అని కాదు. మనము హోమియోపతి మందులు ఇస్తాం. ఇప్పుడు ఈ పేషెంట్ ది వెయిట్ ఎక్కువ ఉంది, కొద్దిగా షుగర్ వ్యాధి కూడా ఉంది, మళ్ళీ దాని తర్వాత మోకాలు నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తగ్గాలి అంటే ఈ పేషెంట్ కి మనం ఏం చెప్పినామంటే జిన్సెంగ్ టీ తాగండి అని చెప్పినాం. ఓకే. జిన్సెంగ్ టీ అంటే ఏమవుతుందంటే, జిన్సెంగ్ టీ తాగితే మనిషి యంగ్ అనిపిస్తాడు అనేసి అనుకుంటారు. అనుకుంటారు ఏంది, అది ప్రూవన్. అది అంటే 40 ఏండ్లోడు 30 ఏండ్లు కనిపిస్తాడు, 10 ఏళ్ళు తగ్గిపోతుంది. అందుకే యాక్టర్లు, మోడల్ వాళ్ళు చాలా ఇది తాగుతారు. ఓకే. ఇది ఒక టైప్ ఆఫ్ టీనే, కానీ మనం యంగ్ కనిపించడానికి తాగట్లేదు. మన బాడీలో యంగ్ ఎప్పుడు కనిపిస్తాడు మనిషి, ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి బాడీలో, ఇన్ఫ్లమేషన్ ఉండదు బాడీలో, ఇవన్నీ ఉండకపోతే మనిషి యంగ్ కనిపిస్తాడు. అబ్బా ఏమైనా మెయింటైన్ చేసుకున్నారా అనేసి చెప్తారు కొందరిని చూసి. అరే ఏంది మీరు ఇంత ఏజ్ ఉండి కూడా ఇంత యంగ్ కనిపిస్తున్నారు అని. ఎందుకంటే ఆ మనిషికి ఆల్కహాల్ అలవాటు ఉండదు, స్మోకింగ్ అలవాటు ఉండదు, పాన్ గుట్కాలు తినే అలవాటు ఉండదు, రోడ్ల మీద ఉమ్మే అలవాటు ఉండదు, అవునా కాదా? అయితే ఏమైతుంది, ఇవన్నీ ఏంది ఆక్సిడెంట్లు, ఇవన్నీ ఇవి బాడీలో పోతాయి, మనిషిని ఇట్లా ఓల్డ్ లుక్ తీసుకొస్తాయి. అదే మనం యాంటీ ఆక్సిడెంట్లు పెంచుకుంటే అట్లాంటి ఒక దాంట్లో జిన్సెంగ్ మోకాలు నొప్పులు కూడా కొద్దిగా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డైలీ ఒక కప్పు తీసుకోండి, మంచిగా మీకు ఇది ఉంటుంది జర. ఓకే, బాగుందండి. సో ఇందులో మనకి 2 రకాలుగా కవర్ చేశారు. యంగ్ గా కనిపించడానికి జిన్సెంగ్ టీ అండి, దాంతో పాటు మోకాలు నొప్పులు కాస్త కంట్రోల్లో ఉండడానికి కూడా తాగొచ్చు అని. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.